సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, రాజుల పరిపాలన ద్వారా మా జీవితాలను మీరు హెచ్చరిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ఓ సేవకులముగా సంఘంలో మేము చేయవలసిన పనులు తండ్రి, జీవించవలసిన విధానము సరి లేకపోతే ఏం జరుగుతుంది అనే విషయాల్ని చాలా గట్టిగా మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు. వాక్యం విను ప్రతి బిడ్డ కూడా జాగ్రత్తగా నీ వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవించుటకు మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరే ప్రతి వారిలో కూడా కార్యము జరిగించండి ప్రభా. మీరు లేని జీవితాలు కాకుండా మిమ్మల్ని కలిగి జీవించుటకు నేర్పించండి. ప్రతి వారు కూడా నీ మాట చేత హెచ్చరించబడి గద్దించబడి బుద్ధిగా ప్రవర్తించుటకు నాకును ప్రతి వారికి నేర్పించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యము వినువారికే కాదు, బోధించు వారికి కూడా బుద్ధి చెప్పు వాక్యమయ్యా. దయచేసి ప్రతి వారిని మీరు హెచ్చరించండి. మీరే మహిమ పొందుకొనమని యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. నవంబర్ మాసం 14వ తారీఖు 2025 సంవత్సరం శుక్రవారం. 2వ దిన వృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయం 11వ వచన ప్రారంభం. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. సిద్కియా ఏలన ఆరంభించినప్పుడు 21 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలాడు. సిద్కియా పరిపాలనలోకి వచ్చిన తర్వాత వయసు 21 సంవత్సరం. ఆయన యెరూషలేములో 11 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు తను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణము చేయించిన నెబుకద్నెజరు రాజు మీద ఇతడు తిరుగుబాటు చేశాడు. అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వైపు తిరగక తన మనస్సును కఠిన పరుచుకొనెను. నెబుకద్నెజరు సిద్కియాను యూదా మీదను యెరూషలేము మీదను రాజుగా నియమించాడు. కానీ సిద్కియా 21 సంవత్సరంలో రాజై 11 సంవత్సరాలు యెరూషలేములో పరిపాలన చేశాడు. తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుచు ఆయన నియమించిన ప్రవక్త అయిన యిర్మీయా మాట వినకయు. ఈరోజు చాలామంది దేవుని దృష్టికి చెడు నడత నడుస్తూ దైవ సేవకుల మాటలు అస్సలు లెక్క చేయరు. దైవ సేవకుల మాటలు కొంతమందిని గమనిస్తూ ఉంటాను. ఒక ఆమె సేవ చేసే ఆమె చక్కగా తలదూకోవడం, తన చీర గీర శుభ్రంగా కట్టుకోవడం బాగుంటుంది. అంతా చేసిన తర్వాత ఈ పక్క ఆ పక్క జుట్టు ఇట్లా పెరుగుతుంది. సైకిల్కి స్ప్రింగులు నెట్టు ఈ పక్క ఆ పక్క జుట్టు స్ప్రింగుల్లాగా. ఆమె కూడా పాటలు పాడుతుంది, ఆమె కూడా వాక్యం చెప్తుంది. ఆమె ప్రార్థన చేస్తే అర్ధ ఊరికి వినిపిస్తుంది. దేవుడు వింటాడో లేదో తెలియదు, కానీ దేవుని సేవకులు ఎన్నో పర్యాయాలు చెప్పారు. దేవుని సేవకుని మాట వినడం లేదు. సిద్కియా రాజు కాలంలో యిర్మీయా ప్రవక్త ఉండేవాడు. ప్రవక్త మాట వినలేదు. ప్రవక్త మాట వినక దేవుని మీద తిరుగుబాటు చేసి ఆ వ్యక్తి ఏమయ్యాడు అంటే, అతడు తిరుగుబాటు చేసి అతడు మొండితనము వహించి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వైపు తిరగక
తన మనస్సును కఠినపరుచుకోను. మొండితనం, ఇటువంటి వారిలోకి మొండితనం వస్తుంది. ఆ తరువాత మనస్సు కఠినమైపోతుంది. ప్రియులారా, గమనించాలి. ఎన్నో పర్యాయాలు ఆమెకు చెప్పాను, ఇది పద్ధతి కాదు అనని. అయినా ఆ రింగులు అట్లే వదులుకొని తిరుగుతూ ఉంటుంది. దయచేసి గమనించాలి. ఎవరిని మెప్పించడానికో తెలీదు. ఆమెను చూసి ఎవరు ఈ జుట్లు ఇట్లా లాక్కుంటే అందంగా ఉంటామని చెప్తారో తెలియదు. వీళ్ళది ఏమిటి అంటే, ప్రవక్త మాట వెనక యెహోవా దృష్టికి చెడు నడత నడిచే వీరిలోకి మొండితనం వస్తుంది. ఈ మొండితనాన్ని వహించిన తరువాత వీరిలోకి మనస్సు కఠినమైపోతుంది. వీళ్ళు దేవుని వైపు ఇంకా తిరిగే ప్రసక్తి లేదు. ప్రియులారా, ఇలాంటి జనం ఎంతోమంది సంఘాలలో ఉన్నారు. ఇంతేకాకుండా యాజకులలో, జనులలోనూ అధిపతులకు వారు అన్య జనులు పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకొని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరచిరి అని వాక్యము సెలవిస్తారు. రాసైనటువంటి ఇతడు సిద్కియా ద్వారా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా హేయమైన విగ్రహాలను పెట్టుకొని దేవునికి ద్రోహులై జీవించారు. యెరూషలేములో యెహోవా పరిశుద్ధపరిచిన మందిరమును అపవిత్రపరిచారు. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనములను యందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడే వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాడు. ప్రియులారా, గమనించాలి. దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా ఇటువంటి వారి ద్వారా దేవుని యొక్క మందిరం అపవిత్రపరచబడ్డమే కానీ పరిశుద్ధపరచబడే ప్రసక్తి లేదు. ఇలాంటి వారెవరైనా నగిషీ పనులు చేసుకొని దేవుని మందిరంలో అందరికీ నేనేదో కనిపించాలి అనేటటువంటి ఆలోచన కలిగితే నీవు దేవునికి కనిపించవు. పరిశుద్ధపరచబడిన దేవుని మందిరాన్ని అపవిత్రపరచటానికే నువ్వు పనికొస్తావు. ఆ మందిరంలో నీవు అపవిత్రత కలిగించిన దానివల్ల జనులందరూ, ప్రజలందరూ కూడా ఆ మందిరంలో మనము కలగజేసిన అపవిత్రతని వాళ్ళు అనుభవించవలసి వస్తుంది. ఇలాంటి వారు ఎవరైనా వాక్యాన్ని వింటుంటే దయచేసి మార్పు చెందండి. నీవు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఆ మందిరంలో ఉన్న పవిత్రతని కాపాడటానికి వెళుతున్నావా? మందిరంలో ఉన్న పవిత్రతని అపవిత్రంగా మార్చేకి వెళుతున్నావా? మందిరానికి వెళ్ళేటప్పుడు మొండితనంతో వెళుతున్నావా, లేక సాత్వికంగా వెళుతున్నావా? మందిరానికి వెళ్ళేటప్పుడు మనసును కఠినపరుచుకొని వెళుతున్నావా, మనసుని మార్చుకొని వెళుతున్నావా? ఈ ప్రశ్నలన్నీ కూడా వేసుకోవాలి. ఏదో నేను యేసు ప్రభుల వారిని నమ్ముకున్నానని చెప్పి నీ ఇష్టంగా నువ్వు ప్రవర్తిస్తే దానివలన ప్రయోజనం లేదు. దానివల్ల నీకు దుఃఖము, ఆయాసమే కలుగుతుంది. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనులయందును తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచు వచ్చాడు. దేవునికి తన ప్రజల పట్ల కటాక్షము కలిగి, దయ కలిగి ఆయన వారి యొద్దకు తన దూతల ద్వారా వర్తమానాన్ని పంపుతూ వచ్చాడు. ఈరోజున చాలామంది దైవ సేవకులు మనకు శ్రేష్టమైన ఆలోచనలు చెప్తున్నారంటే దాని అర్థం దేవుడు ఇంకా మందిరం మీద, మందిరానికి వచ్చే ప్రజల మీద కటాక్షమును కలిగి ఉన్నాడని. అయితే ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు
ఆయన ప్రవక్తలను హింసించు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చాది. దేవుని బిడ్డలు ఆలోచించాలి. వాక్యంలో చెప్పబడిన రీతిగా దేవుడు తన దూతల్ని పంపుతూ వచ్చాడు. ఆయన వర్తమానం ఇచ్చి పంపుతూ వచ్చాడు. కొంతమంది గమనించాల్సింది, దేవుని వాక్యాన్ని చాలా గొప్పగా గద్దిస్తూ, బుద్ధి చెప్తూ, హెచ్చరిస్తూ దేవుని బిడ్డలు మారాలి, వారి పరిస్థితులు మారాలి, వారి కఠినత్వం పోవాలి, వారిలో ఉన్న మొండితనం పోవాలి, వారిలో ఉన్న జారుడుతనం పోవాలని ఎంతో గట్టిగా దేవుని చేత పంపబడిన దాసులు చెప్తూ ఉన్నా, ఉదయాన్నే చెబుతూ ఉన్నా, ఆయన పెందలకడ లేచి పంపుచున్నా వచ్చిన వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చాది. మానలేనంత కోపం ఆ ప్రజల మీదికి దేవుడు పంపాడు. ప్రియులారా, గమనించాలి, మనిషిని కోపము కొంతకాలమే ఉంటుంది. యెహోవా కోపగించినట్లయితే మనము సర్వనాశనమైపోతాం. కాబట్టి ఈ ఉదయకాలమందు ఒకవేళ దేవుడు తన వాక్కు ద్వారా మిమ్మల్ని హెచ్చరించి ఉండొచ్చు, మీలో ఉన్న తప్పితాన్ని చెప్పి ఉండొచ్చు. మొండివారై మనస్సును కఠినపరుచుకొని ఆయన దూతలు చెప్పేటటువంటి వాక్యాన్ని ప్రక్కకు తోసిన వారైతే ఇక రెండవది దేవుని ఉగ్రతే మన మీదికి వస్తుంది. అటువంటిది రాకుండా మన జీవితాలను మార్చుకొందుముగాక. ఆమెన్, ఆమెన్. 16వ వచనం పూర్తి.